టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఆ పొత్తును విచ్ఛిన్నం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడా? అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఆ పొత్తును విచ్ఛిన్నం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారా? అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఫోన్ చేసి మాట్లాడారా అంటే ఏం చెప్తారు సార్? ఫోన్ చేసి మాట్లాడారో లేదో తెలియదు కానండి, ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ముందు కూడా టీడీపీ జనసేన అలయన్స్ అవుతాయి అనుకున్న నేపథ్యంలో అది అవ్వకుండా ఉండడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారంటే దత్తపుత్రుడని, ప్యాకేజీ స్టార్ అని, చంద్రబాబు నాయుడు గారు ఏ స్క్రిప్ట్ ఇస్తే అదే స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్నారని, ఆయన మోచేతి నీళ్ళు తాగే వ్యక్తి, ఇంకా మరి చాలా చాలా విమర్శించారు. విమర్శించినా కూడా అంటే ఊరికే పౌరుషం పడి మేమేం కలుసుకోవట్లేదు, మేమేం కలుపుకోవట్లేదు అనే ప్లాన్ చేశారు. ఒక విధంగా వీళ్ళగా రెచ్చగొట్టబట్టే ఆయన అరెస్టు తర్వాత 2 కూటమిలో కలిసిపోయాయి కదా. సో ఒక విధంగా అది మంచిదే అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ విశ్వ ప్రయత్నాలు అనమాట. ఇవన్నీ వీళ్ళ పార్టీలన్నీ ఒకటే. మీ బిడ్డ ఒక్కడక్కడ అయిపోయాడు, మీ బిడ్డని ఓడించడానికి ఎంతమంది కలిసి అవుతున్నారు, మీ బిడ్డకు చేసే లబ్ధి పొందితే మీ బిడ్డని మళ్ళీ కావాలని కోరుకోండి, మేము ఇలాగ అడుగుతున్నాను. గత ముఖ్యమంత్రులు ఎవరైనా ఇలాగ అడిగారా? ఎందుకు అడుగుతారు? అంటే రామాయణం మహాభారతంలో కొన్ని పాత్రలు తీసుకొని దుష్ట చతుష్టయంతో అన్ని ప్రతిపక్షాలను విపక్షాలను అన్నింటినీ కలిపి దుష్ట చతుష్టయం పేరుతో దుష్ట చతుష్టయం తనేమో ఒంటరిగా పోటీ చేస్తున్నాను, నేను మీ బిడ్డని ఒంటరిగా పోటీ చేస్తున్నాను యుద్ధానికి సిద్ధం అంటూ కూడా ఆయన కొన్ని స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. అది చూస్తూనే ఉన్నాం. అదే దాని అర్థం ఏంటంటే ఒకవైపు ఇట్లా విచ్ఛిన్నములు అయిపోతే బాగున్ను అనే ఆలోచన ఉంది, ఇంకోవైపు అందరూ ఒకటే అయిపోయారు ఒక భయం కూడా లోపల. అంటే భయం అంటే అభద్రతా భావం పెరిగినట్టుంది. దానివల్ల కేవలం మీ బిడ్డ ఒక్కడే, వాళ్ళందరూ ఒకటైపోయారు, మీ బిడ్డను ఓడించడానికి వీళ్ళందరూ కుట్ర పన్నుతున్నారని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ సెంట్రల్కి ఎప్పుడు వెళ్ళినా కూడా ఇప్పుడు 2018-19 క్యాన్వాసింగ్లో చెప్పింది ఏంటి? మీ బిడ్డను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి స్పెషల్ ప్యాకేజ్ తెప్పిస్తా, కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెప్పిస్తా, కేంద్రం మెడలు వంచి పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేలా చూస్తా. అన్నీ మెడలు వంచే 25కి 25 గెలిపించేయండి, 170 ఏది? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడేది ఎప్పుడు వెళ్ళినా ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇవ్వడం, నమస్కారం పెట్టడం, రావడం. దీని గురించి ఏం చర్చలు జరిగాయో వాళ్ళు అడిగారో లేదో. కేంద్ర మంత్రి కూడా ఎక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు లేదు. ఏ కేంద్ర మంత్రి కూడా, అంటే సంబంధిత శాఖ మంత్రి ఉంటారు కదా, ఆ శాఖ మంత్రి కూడా ఈరోజు ఇలా కలిశారు, దీని గురించి అడిగారు, దీని గురించి డిస్కస్ చేసాం, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడామని ఇంతవరకు ఎక్కడైనా చూసామా? చూడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఈ నిన్నటి కూడా విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? ఈ కేంద్రం నుంచి అడగాల్సిన పోయి పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ కూలిపోతుంది 3 నెలల్లో అని ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు ఆయన. ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో బాగోగుల కోసం, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజీల కోసం, అది కాకుండా పక్క రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది మీకెందుకండి? అంటే అక్కస్తో మాట్లాడిన మాటలాగా అనిపిస్తున్నాయి తప్ప వాస్తవానికి ఏంటంటే అంటే ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీకి దూరం అవుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి టీం కానీ భావిస్తుందా? అందుకే రాజ్యసభలో ఈయన అంటే విజయసాయి రెడ్డి గారు అటువంటి ప్రసంగం చేశారా? మేబీ మరి అలాగా అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు వీళ్ళు మరి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నారా వైసీపీ వాళ్ళు? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా టార్గెట్ చేస్తే అట్లా అయినా సరే బీజేపీ మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది అని భావించే రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు అలాంటి వ్యాఖ్యలు చాలా వరకు. నేను ఎందుకే టీడీపీ జనసేన పొత్తులో బీజేపీని ఎందుకు కలుపుకుపోవడానికి ఇంత రోజులు ఆలోచిస్తుంది, కలుపుకుపోవట్లేదంటే బీజేపీ వైసీపీ చేసే 5 ఏళ్ళుగా కొన్ని రకాల కార్యక్రమాలు ఎవరికీ ఇష్టం లేని పరిస్థితుల్లో ఎక్కడ ఖండించలేదు కదా, ఎక్కడ మాట్లాడలేదు కదా. ఇప్పుడు దేవాలయాల మీద దాడులు జరిగాయి, టీటీడీ లాంటి సంస్థల్లో అన్యమతస్థులు కూడా పనిచేస్తున్నారు. మిగతా మతాల విషయంకి వస్తే ఆ అన్యమతస్థుడు అనేవాడు గేటు వరకే వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు.
కానీ ఇక్కడ మాత్రం టీటీడీలో అన్ని మతస్థులందరూ పనిచేయచ్చా? అది ఎక్కడ న్యాయం? దానికి ఎక్కడైనా బీజేపీ అడ్డుకుందా? ఎక్కడైనా ఖండించిందా? ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా? లేదు. అలాగే రామతీర్థాల్లో రాముల వారి విగ్రహమే ధ్వంసం చేసేశారు. దాని గురించి ఎక్కడైనా మాట్లాడిందా? అప్పుడు అందరూ అభిప్రాయం ఏంటి? ఓహో, వైసీపీకి బీజేపీ మద్దతు ఉంది, బీజేపీ మద్దతు ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తుంది అని కూడా చాలామంది అభిప్రాయపడ్డారు. సో ఇప్పుడు ఆ మద్దతు బీజేపీ ఏం చేస్తుంది? వైసీపీకి ఇస్తుందో లేదో తెలియదు, కానీ టీడీపీ జనసేనతో కలిసి ప్రయాణించాలని చూస్తుంది. అది క్లియర్గా కనబడుతుంది కూడా. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు సుప్రీంకోర్టుకు జగన్మోహన్ రెడ్డి కేసుల మీద ఒక లేఖ రాశారు. అలాగే అధిష్టానానికి ఇక్కడ ఉండే ఇసుక ర్యాంపులకు సంబంధించి యారక్ మద్యం గురించి కూడా, ఇక్కడ అవకతవకలు దందాల గురించి పురంధేశ్వరి గారు బీజేపీ అధిష్టానానికి కూడా ఇన్ఫార్మ్ చేశారు. సో బీజేపీ ఎక్కడేం చర్యలు తీసుకోవట్లేదుగా. ఎందుకు తీసుకోవట్లేదని కూడా క్వశ్చన్ మార్కు. బీజేపీ వైసీపీ ఒకటేనేమో అని. అందుకే టీడీపీ జనసేన బీజేపీతో కలవడానికి ఇబ్బంది పడుతుంది. ఎలాగైనా ప్రయత్నం చేద్దాం, బీజేపీని ఇంకా టీడీపీ జనసేన వైపు మొగ్గు చూపకుండా తన వైపు మొగ్గు చూపు ఉండేలా చూసుకున్నామని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఆ స్థాయిలో ప్రయత్నాలు చేసి మంతనాలు జరిపే మధ్య వాళ్ళు ఎవరున్నారు? ఎవరూ లేరు. అయితే జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళి మాట్లాడాలి బీజేపీతో. ఈయన తరపు మాట్లాడే వ్యక్తులు ఎవరున్నారు? ఒక విజయసాయి రెడ్డి గారు ఒక్కరే కనబడుతున్నారు. ఇంకెవరు ఆ స్థాయి వ్యక్తులు ఉన్నారు? అన్నిటికీ తానే జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు కదా. 1 and only 1 నుంచి 10 స్థానాల వరకు ఆయనే ఉంటారు. 11వ స్థానం నుంచి విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటారు, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎవరో ఉంటారు. బట్ అన్నిటికీ ఆయనే కేంద్రం కదా, ఆయనే మెయిన్ కదా. ఆయన బొమ్మతోనే మొత్తం గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నారు కదా. సో ఇప్పుడు బీజేపీతో మాట్లాడే పెద్దలు ఎవరున్నారు? ఎవరు లేరు. అయితే జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడాలి. మేబీ మాట్లాడారేమో, మాట్లాడుతున్నారేమో. టీడీపీ జనసేన వైపు బీజేపీ వెళ్ళిపోయింది అనుకోండి, నెక్స్ట్ వైసీపీ పరిస్థితి ఏంటి? ఇవి 5 ఏళ్లలో ఒక్కసారి ప్రతిపక్షాలని అంతగా ఆడుకొని కేసులు బనాయించినప్పుడు నెక్స్ట్ వాళ్ళు వస్తే వీరి పరిస్థితి ఏంటి? ఇది నాయన అనేది కాదు. కొన్ని సందర్భాల్లో బాలినేని లాంటి వ్యక్తులు కూడా అన్నారు, నెక్స్ట్ 5 ఏళ్ళు రాకపోతే మన పరిస్థితి ఏంటి, చాలా జాగ్రత్తగా కష్టపడి పనిచేయాలి అని. అంటే దాని అర్థం ఏంటి? కాబట్టి ముందు జనసేన టీడీపీ కలవకుండా ఉండడం కోసం చాలా మాట్లాడినారు. అయినా వాళ్ళు ఏం పౌరుషం పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం 2 కలిసి పోటీ చేస్తామన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది వ్యక్తులతో లేఖలు రాయిస్తున్నారు. జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పండి, జనసేన బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తారా చెప్పండి అని లేఖలు రాయిస్తున్నారు. కొంతమంది రాజకీయ సన్యాసం తీసుకున్న సీనియర్లు కూడా, పేర్లు అనవసరం, వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ప్రకటించవచ్చు కదా అని అంటున్నారు. అంటే అది వాళ్ళ పార్టీలో ఉన్న నేతలే అంటున్నారు కదా. అంటున్నారు, వాళ్ళతో అనిపిస్తున్నారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు బీసీ నేతని ముఖ్యమంత్రి చేయొచ్చు కదా చంద్రబాబు అంటున్నారు. మరి వీళ్ళు ప్రకటించమనండి, వీళ్ళు కూడా బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించవచ్చు కదా. కాదు అంటే హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి రానున్న ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలి అంటే పొత్తులో భాగంగా 60 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, అలాగే 6 ఎంపీ స్థానాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఒక కాపు నేతగా. అవునండి, అలా డిమాండ్ చేస్తారండి. ఓటింగ్ పర్సంటేజ్ బట్టే కదా, ఇమేజ్ బట్టే కదా. ఆల్రెడీ సర్వేలు చేసుకొని ఉంటారు కదా, ఎవరికి ఏ సీట్లు వస్తాయో తెలుస్తుంది కదా. అంత సీనియర్ మహానుభావుడు కదా ఆయన. గతంలో పీఆర్పీలో కూడా పనిచేసిన వ్యక్తే కదా. ఇప్పుడు తమ్ముడు పార్టీకి గత ఎన్నికల్లో 1 సీటు కూడా రాలేదే, వచ్చింది 1 కూడా మళ్ళీ అటు వెళ్ళిపోయిందే. ఇప్పుడు ఎంతవరకు నమ్మకం చూరగొంటున్నాడు, ఎంతవరకు నిలబడగలుగుతున్నాడు, ఆ పర్సంటేజ్ ఎంత పెరిగే అవకాశం ఉంది, దాన్ని బట్టి కదా ఇస్తారు. మొత్తం 170 స్థానాలు ఇచ్చేస్తారా? పర్సంటేజ్ బట్టే కదా. లాస్ట్ టైం 6% ఎంతో ఉంది ఓటింగు, ఈసారి అది 12కో 15కో వెళ్తుంది అనుకుంటున్నారు. దాన్ని బట్టి ఆలోచించిన 100లో 15% అంటే ఎన్ని సీట్లు ఇవ్వాలి? 100కు 15 ఇవ్వాలి, 200కి 30 ఇవ్వాలి. బట్ 175కే 30 ఇస్తామంటున్నారు కదా టీడీపీ. ఇప్పుడు 15% ఓటింగ్ పెరిగితే దాన్ని బట్టి కదా, ప్రతిదీ క్యాలిక్యులేషనే కదా. ఒక కమిటీ ఉంటుంది, ఇప్పుడు మొన్న నియోజకవర్గాలు బైఫర్కేట్ అయ్యాయి, ఎలా చేస్తారు? జనాభా ప్రాతిపదికనే చేస్తారు. జిల్లాలు డివైడ్ చేశారు, అది ఎలా చేయాలి? అది కూడా జనాభా ప్రాతిపదికన లేదా నియోజకవర్గాల ప్రాతిపదికన, మండలాల ప్రాతిపదికన అన్ని దానికి ఒక కమిటీ వేసి చక్కగా సిస్టమేటిక్గా చేయాలి. కేసీఆర్ గారి లాగా 6 మండలాలకు ఒక జిల్లా చేసేస్తే ఎలా అవుద్దండి? మాకు అక్కడ అవసరం కదా అని చెప్పి 6 మండలాలకు ఒక జిల్లా అంట, అలా కాదు కదా. ప్రతిదీ ఒక సిస్టమ్ ఉంటుంది కదా, దాని ప్రకారం ఇస్తారు. ఇది కూడా ఓటింగ్ పర్సంటేజ్ బట్టి సీట్లు ఉంటాయి. ఇది ఒక ఇమేజ్ ఉన్నంత మాత్రాన అది అన్నిటికీ డైవర్ట్. అప్పుడు చిరంజీవి గారిని కూడా అలాగే అనుకున్నారు, అబ్బా ఇమేజ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని. ఎన్ని వచ్చాయి? 18 సీట్లు వచ్చాయి. మరి అంత అనుభవజ్ఞులు ఇలా ఎలా అడుగుతారండి? కాబట్టి
ఈ వైసీపీ అయితే రకరకాల ప్రయత్నాలు చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఓకే, మరి అక్కడ వర్కౌట్ అవుతున్నట్టు లేదు. చూద్దాం ఎంతవరకు వెళ్తుంది.